నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని మైదాన్ హవల్లీ మరియు సాల్మియా ప్రాంతాలలో మనం చూసుకుంటే నీళ్లు లేక చాలామంది కువైటీ ప్రజలు మరియు ప్రవాసులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి కువైటు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే మైదాన్ హవల్లీ పైప్ లైన్ మరమ్మత్తు తర్వాత నీటి సరఫరాను పునరుద్ధరించినట్లు ప్రకటించింది. మార్చి 13 శుక్రవారం ఆకస్మికంగా పని చేయకపోవడం వల్ల దెబ్బతిన్న మైదాన్ హవల్లీలోని ప్రధాన నీటి పైపు మరమ్మతులను పూర్తి చేసినట్లు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తాత్కాలికంగా ఒత్తిడి తగ్గడం వల్ల ప్రభావితమైన ప్రాంతాలకు నీటి పంపింగ్ తిరిగి ప్రారంభమైందని చెప్పేసి సరఫరా సక్రమంగా పునరుద్ధరించబడుతుందని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది. రాబోయే కొన్ని గంటల్లో మంచినీటి సేవ సాధారణ స్థితికి వస్తుందని చెప్పేసి మంత్రిత్వ శాఖ తెలిపిందనమాట. ప్రస్తుతం కువైట్లోని మైదాన్ హవల్లీ ప్రాంతంలో మనం చూసుకుంటే కానీ నీటికైతే ఇబ్బంది ఏర్పడిందనమాట. అక్కడ ఉన్న పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో అవి పగిలిపోయాయి అన్నమాట. వాటిలో నుంచి నీటి లీకేజ్ అవుతూ ఉండడంతో అయితే మొన్నటి నుంచి పనులు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఆ యొక్క పనులు పూర్తి అయ్యాయని చెప్పేసి మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఫాతిమా హయాత్ గారు వివరించారు. మైదాన్ హవల్లీ మరియు సాల్మియా ప్రాంతాలలో రాబోయే కొన్ని గంటలలో నీటి సేవలు సాధారణ స్థితికి వస్తాయని ఆమె తెలిపారు. మరమ్మత్తు పనులు పూర్తి చేసినందుకు సాంకేతిక బృందాలకు హయాత్ గారు తన యొక్క కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నీళ్లు రానప్పుడు అంతరాయ సమయంలో కువైట్లో ఉన్న కువైటీ పౌరులు మరియు ప్రవాసులు చూపిన సహనం మరియు సహకారం అవగాహనకు ఆమె ధన్యవాదాలు అయితే తెలపడం జరిగింది. కాబట్టి కువైట్లో ఉన్న సాల్మియా మరియు మైదాన్ హవల్లీలో ఉన్న ప్రజలు ఈ యొక్క విషయాన్ని గమనించుకోండి. రాత్రికల్లా మనం చూసుకుంటే కానీ పూర్తిగా నీళ్లు సాధారణ స్థితికి అయితే వస్తాయి. ఇప్పటికే నీళ్లు వదిలినారన్నమాట. పూర్తి స్థాయిలో నీటు ప్రజలకు చేరుకునేదానికి కొన్ని గంటల టైం పడుతుందని చెప్పేసి ఫాతిమా గారు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.